ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. మీకు ఓసీ విద్యార్థులు అయితే కనుక 50%, ఓసీ విద్యార్థులు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే 45%, ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 40% మార్క్స్కి వచ్చిన మీకు అడ్మిషన్ లభిస్తుంది. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 31 డిసెంబర్ 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే మీరు ఈ సంవత్సరం మీ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే 2025, లేదు అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే ఆ సంవత్సరానికి 31 డిసెంబర్కి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా రైట్. ఇక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో సీట్ల ఇంటేక్ ఎలా ఉందో చూద్దామండి. 100 సీట్లు ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ 100 సీట్లలో ఆల్ ఇండియా కోటాకి 15% సీట్లు కేటాయిస్తారు, స్టేట్ కోటాకి 85% సీట్లు అనేవి కేటాయిస్తారు. ఓకేనా. సో 15% అంటే 15 సీట్లు, 85% అంటే 85 సీట్లు అనేవి సో అలా క్లాసిఫై ఉన్నాయి. సో రైట్. ఇక ఎండిఎస్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఎండిఎస్ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి, ఫస్ట్ మనం పీజీ చేయాలంటే యూజీ కంప్లీట్ చేయాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మనం ఎండిఎస్ చేయాలనుకుంటే బీడిఎస్లో చేస్తాం కాబట్టి బీడిఎస్ డిగ్రీ అనేది అప్పటికే పొంది ఉండాలి. గుర్తింపు పొందిన డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన కాలేజెస్లో చేస్తే మనకి డీసీఐ గుర్తింపు కూడా ఉంటుంది. అలాగే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేయాలి. సో మనం 5 సంవత్సరాల కోర్సు కదా, ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు థియరీ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. సో మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్న్షిప్ అనేది చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే నీట్ ఎండిఎస్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే. ఇంకా మనం స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలి, కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలండి. డాక్టర్గా మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత మీరు కంపల్సరీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ కౌన్సిల్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకే రైట్గా. ఇక ఎండిఎస్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఎండిఎస్లో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఆఫర్ చేస్తున్నారు, ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ, ఓరల్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, పీరియోడోంటాలజీ, అలాగే ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. సో ఈ కోర్సెస్ అయితే మనకి పీజీలో ఆఫర్ చేస్తున్నారు. ఆ సీట్ల ఇంటేక్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇవి మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ కోర్సెస్.